ఈ వీడియోలో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టిన రికార్డు ఎలా బ్రేక్ అయింది, నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ 30 మందిని ఒకేసారి ఉరివేయాలని ఎందుకు ఆదేశించాడు, ఒక గ్రామంలో ఒక పిల్లి చేసిన పనికి 5గురు ఎలా చనిపోయారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లెంత్ ఎక్కువగా లేదు, సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెంబర్ 1, ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో 6 బాల్స్కి 6 సిక్స్లు కొట్టి 36 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. అయితే ఈ రికార్డును ఒక క్రికెటర్ బ్రేక్ చేశాడు. ఈ రికార్డు బ్రేక్ చేయడం దాదాపుగా సాధ్యం కాదు అనుకున్నారు. కానీ టీ20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్లో సమోవా అనే దేశ క్రికెటర్ డేరియస్ విస్సర్ ఒకే ఓవర్లో 39 రన్స్ చేశాడు. ఎలా అంటే 6 బాళ్లలో 6 సిక్స్లు కొట్టాడు, మరో 3 పరుగులు నో బాల్స్ వేయడంతో 3 రన్స్ చేశాడు. దీంతో ఒకే ఓవర్లో 39 పరుగులు చేసి రికార్డు బ్రేక్ చేశాడు. నెంబర్ 2, నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ మరో 30 మందిని ఉరివేయాలని ఆదేశించాడు. దీనికి కారణం అక్కడ భారీగా వరదలు రావడమే. నార్త్ కొరియాలో ఇటీవల భారీ స్థాయిలో వర్షాలు పడి వరదలు వచ్చి దాదాపుగా 4000 మంది చనిపోయారు. వేల మంది నిరాశ్రయులైనట్టు ఆ దేశ మీడియా ప్రసారం చేసింది. అయితే ఎందుకు ఉరితెయ్యాలని ఆదేశించాడు అంటే, ముందస్తు చర్యలు చేయడంలో అధికారులు ఫెయిల్ అయ్యారు అని ముందుగా అలర్ట్ చేయలేదని 30 మందిని ఉరితీయాలని ఆదేశాలు ఇచ్చాడు. అయితే ఈ విషయంపై ఇతర దేశాల మీడియా సంస్థలు కూడా రాశాయి. ఈ శిక్షను ఆల్రెడీ అమలు చేశాడని రాశాయి. చాలా వెబ్సైట్లో కూడా అలాగే రాశారు. నెంబర్ 3, ఈ విషయం కొంచెం షాకింగ్ గానే ఉంటుంది. ఒక పిల్లి చేసిన పనికి ఒకే కుటుంబానికి చెందిన 5గురు చనిపోయారు. అసలు ఏం జరిగింది అంటే, మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో ఈ సంఘటన జరిగింది. ఒక బావిలో పడిన పిల్లిని రక్షించబోయి ఒకే కుటుంబానికి చెందిన 5గురు చనిపోయారు. ఒక్కడు మాత్రం బతికి బయటపడ్డాడు. పిల్లిని రక్షించడానికి కుటుంబం మొత్తం బావిలోకి దూకింది. ఒకరి తర్వాత ఒకరు 6గురు దూకారు. వీరు పెంచుకున్న పిల్లి కనబడకపోవడంతో వెతకడం మొదలుపెట్టారు. కానీ ఆ పిల్లి బయోగ్యాస్ ఉన్న బావిలో పడిందని తెలుసుకుని పిల్లిని కాపాడదామని అందులో దిగడంతో ఊపిరాడక మొదటివాడు చనిపోయాడు. తర్వాత ఒకరిని ఒకరు రక్షించుకునే ప్రయత్నంలో ఒకరి తర్వాత ఒకరు బావిలోకి దిగారు. వీరంతా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా డైరెక్ట్గా బావిలోకి దిగారు. చివరివాడు మాత్రం నడుముకి తాడు కట్టుకుని బావిలోకి ప్రవేశించాడు. ఇతను కూడా కొద్దిసేపటికే స్పృహ తప్పాడు. ఇతను తాడు కట్టుకుని దిగడంతో స్థానికులు పైకి లాగి హాస్పిటల్కి తీసుకెళ్లారు. చివరిగా దిగిన వ్యక్తి మాత్రం బయటపడ్డాడు. అక్కడ ఉన్నవారు తాడు కట్టుకున్న వ్యక్తిని పైకి లాగి కాపాడారు. ముందుగా ఈ విషయం తెలియకపోవడంతో వారంతా ఆ బావిలోకి దిగారు. అయితే అక్కడున్న వాళ్ళంతా రెస్క్యూ టీమ్ ఆపరేషన్ చేయడానికి 5 గంటల సమయం పట్టిందని, అందుకే వాళ్ళంతా చనిపోయారని గట్టిగా విమర్శించారు. ఆ గ్రామంలో బయోగ్యాస్ ఉన్న బావిలో రసాయనాలు విడుదలయ్యే గాలిని పిలిచి ఒకరి తర్వాత ఒకరు ఊపిరాడక ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే వీడియో బూస్ట్ అవుతుంది.